ఒకటి పేతురు, మొదటి పేతురు 2 దేవుని చిత్తం తప్పమా ఇక్కడ ఏముందండి? దేవుడు దాల్చులుగా ఉండాలంట, లోబడి ఉండాలంట. ఎలాగంటే దేవుడు చిత్తం ఏంటండి? మన మాటలు, మన ప్రవర్తన, మన ఆలోచన అవన్నీ దేవుని చిత్తముగా జరుగుతుండాలి. మన మూర్ఖ మాటలు కాదు, ఆలోచన మాటలు కాదు, ఇచ్చ మాటలు కాదు, మన కసిగుసి మాటలు కాదు, మన దేవుని చిత్తం జరగాలంటే మీ హృదయము పరిశుద్ధిగా ఉండి దేవునికి స్వతంత్రులుగా, అంటే ఆయన విజ్ఞానంతో నడిపించినట్లుగా, మన జ్ఞానం ఉపదేశముగా అంగీకరించి లోతైన ఉన్నట్లుగా ఉండాలి. ఈ వాక్యం ఏంటంటే భావిస్త కలిగి ఉండాలట. దేవుని చిత్తం ఉంటే ఒక భావిస్త, కుటుంబంలో భావిస్త, సంఘముల భావిస్త కలిగి ఉండటమే. క్రీస్తు ఎలా వచ్చారో వెలుగు సంఘములుగా వెలుగు ప్రకాశించినట్లుగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు మన జీవితంలోకి వెలుగు సంబంధాలకు వచ్చాం, వెలుగు నడిపించి వచ్చాం. వెలుగులలో మనం నడవాలి. ఆయన ప్రకాశించారు, వెలిగించే దేవుడు. సూర్యుడికి ఆకాశాన్ని ఎంత మనం వెలిగించాడో మన హృదయం వెలిగించే పడినట్లుగా సహవాసం కలిగించే ఉంటేనే దేవుని చెప్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇష్టపూర్వకంగా నడవాలి. ఎలా ఇష్టపడాలి? సేవ చేయక ఇష్టపూర్వకంగా నడవాలి. దేవుని ఇష్టపడతానని సంఘంలో ఉన్న అధ్యక్షుడిగా, కాపురిగా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇష్టంతో నడితేనే దేవుని చిత్తం. చూడండి, ఎఫెసీయులకు చూడండి, ఎఫెసీయులకు 6 7 మనుషులు చేసినట్లు ప్రభు చేసినట్లు ఇష్టపూర్వకంగా దేవుని చిత్తం ఇష్టపూర్వకంగా నడవాలంట. అలాగంటే ప్రతి దాసులు దేవునికి స్వతంత్రించుకుంటాం, ఆయన ఇష్టమని అనుకుంటాం. ప్రేమించాలా? మనం ఏదైనా దేవుని చిత్తం జరగాలంటే ఆయన కుదించాలి, సాధించాలి, పరిశుద్ధంగా పెంచాలి, శరీర ఆశలను కాపాడుకోవాలి, ఆయన బాధ్యత కలిగి ఉండాలి, ఆయన ఒడికి కలిగి ఉండాలి, ఇష్టపూర్వకంగా జరగాలి. దేవుని చిత్తముతో సహవాసముతో మనందరూ నడవాలి. మరి అలాగైతే ఈ నెలలను దేవుని చిత్తం ఏంటో మీరు ఎదుగు చూస్తాం. ఈ నెలలను దేవుని ఇష్టంగా మీకు కావాల్సి ఆయన ఇష్టంలో ఇవ్వాలని ఇష్టపూర్వకంగా దేవుని చిత్తముగా మీరందరూ కూడా ప్రార్థించాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ విషయం మనందరూ తెలుసుకొని మీరందరూ కూడా దేవుని చిత్తముతో ఉండి నడుముతూనే మన దేవుని మన ఇష్టంగా ప్రేమిస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరందరూ కోసం ప్రార్థన చేస్తాం. దేవుడి మాట దీవించి ఆశించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన ప్రేమ తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు. నీ ఇష్టముతో, నీ ప్రేమతో, నీ పరిశుద్ధ సంఘములను నిలబడినందుకు నీ ఇష్టిగా ఉండాలని, నీ చిత్తం నెరవేర్చే వరకు నీ ఉండాలని ఆశిస్తున్నావు. ప్రభువా, యేసయ్యా వందనాలు. గత నెలంతా ఇచ్చావు,
సజీవుల నుంచో ఈ నెలలోను మమ్మల్ని సంఘములో ఉన్న ప్రతి జైవజ్ఞులు, పెద్దలని, యవనస్తుల్ని, పాత్ర పరవుల్ని ప్రతి ఒక్కరికి పేరు ప్రభా కలవంలో నిన్ను ఇష్టిలుగా రక్షించే గొప్ప రక్షణ దర్శింపజేయడానికి ప్రార్థిస్తున్నాం. దైవ తండ్రి నీకు స్తోత్రాన్ని సహాయం అందించి ప్రేమించి నీ కలిగిన సమాధానగా దర్శింపజేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఉన్నాయ్యా మేలయ్యా సహాయం చేస్తున్నావా నీ ప్రభా నాయన ఈ నెల ప్రతి కార్యము ప్రభా నెరవేర్చి వరకు ఆశ్చర్యించిన ప్రభా ప్రతి పనిలో తోడి ఉన్నట్లుగా ఈ నెలంతా ప్రభా ఈ నియమములు దీవించి ఆశ్చరించి నడిపించి మేలు సేవకులు ఈ పరిశుద్ధాత్మదేగా అనుగ్రహించే ప్రభా ఆత్మలేకని ఆనందని కావలసిన వ్యాపారులు కావలసిన విజయాలు దర్శించగలవా మంది ఉంటుందో ఏ తల్లి కట్టింటుందో ఏ తల్లి ప్రారంభంలో నెరవేర్చే వరకు అధిక మేలు చేయబడుతున్నా ఏ స్థిరములో లైకండి ఏ స్థిరములో దురాత్మలు తీర్చినట్లు కాక ఏ స్థిరములో పరిశుద్ధాత్మతో ఉదయమును వెలిగించి పరిశుద్ధాత్మతో ఉదయంలో నింపమని సహవాసంతో దర్శింపజేయవా ఎలందరి నీ సహాయం నీ సపోర్టు నీ చిత్తం నెరవేర్చే వరకు తులుపోతో నిద్రపోవా వీళ్ళందరూ పేరు సంఘంలో నాయన అయ్యా ఓటైనా దీవించండి సంఘాన్ని గెలించండి సంఘ ఇంకా జన సమూహంలో ఇదంతా రప్పించి నీ చిత్తం నెరవేర్చే వరకు వాళ్ళందరూ సాక్షిగా నింపమని వీళ్ళందరూ గుండెలు హృదయములు నిర్మించి సంతోషం ఆనందం వెలిగించినట్లుగా దర్శింపచేయండి సంఘములు ఇంకా నీ చిత్తం నెరవేర్చినట్లుగా బలపత్తు సీతపత్తు దీవించమని క్రీస్తు పరిశుద్ధాత్మలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.